నమస్తే పీపుల్, వెల్కమ్ టు అనురాధ ఛానల్. నేను మీ అనురాధని. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. మంచి ఎగ్ కర్రీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ వండర్ఫుల్ కోడిగుడ్డు పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా ఎగ్స్ ఫ్రై చేయడం వల్ల ఈ కోడిగుడ్డు పులుసుకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి టాస్ చేసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా ఈ ఎగ్స్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 5 పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకొని ఇలా చీల్చుకొని వేసుకోవాలి, లేదంటే అవి పేలి మొహం మీద పడతాయి. ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 6 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే ఈ కోడిగుడ్డు పులుసుని 4 నుంచి 5 వరకు హాయిగా సరిపోతుంది. చూసారు కదా, ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా 1.5 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ల పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మీడియం సైజులో ఉన్న ఎర్ర టమోటాలను ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ టమోటాలన్నీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇప్పుడు మెత్తగా అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే ఈ మసాలాలన్నీ మాడిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 కప్ చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఈ పులుసులోకి వేసుకుందాం. ఒక 4 నుంచి 5 నిమిషాలు ఈ పులుసుని బాగా ఉడకపెట్టుకుందాం. ఇలా ఉడుకుతున్న పులుసులోకి ఇలా చిన్న బెల్లం గడ్డ వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల పులుపు టేస్ట్ ఇవన్నీ బ్యాలెన్స్ అవుతుంది. బెల్లం మీ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ పులుసు బాగా దగ్గరికి అయ్యే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదండి, మన గుడ్డు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
ఎలా ఉంది, నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ని గట్టిగా కొట్టేయండి.